అందరికీ ప్రైజ్లాడండి. మరి నిన్న మనం చెప్పుకున్నాం కదా, వేకువజామున ప్రార్థన చాలా శక్తివంతమైనదని. ఆ వేకువజామున ప్రార్థన కూడా, ఉదయకాలపు ప్రార్థన కూడా నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను మీతో. తప్పకుండా ఆ ప్రార్థన నేను అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో అనేది ఉదయకాల సమయమున, అంటే 3 గంటల ఆ ప్రాంతంలో ఆ వీడియోతో పాటు, అంటే ఆ ప్రార్థనతో పాటు మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభువారు సెలవిచ్చారు కదండి, ఎక్కడైతే నా నామమున 2, 3 కూడి ఏకీభవించి ప్రార్థన చేయుదురో వారి మధ్య నేను ఉంటానని. మరి ఆ ప్రార్థనలో ఏకీభవించడం వల్ల మీరు నాతో ఏకీభవించినట్టు ఉంటుంది, అలాగే నేను మీతో ప్రార్థనలో ఏకీభవించినట్టు ఉంటుందండి. తద్వారా దేవుడు మన మధ్య సంచరించడానికి మరి గొప్ప స్వలాభంగా కూడా ఉంటుంది అది. అలాగే మరి నేను లైవ్ కూడా చేద్దామని అనుకుంటున్నానండి. అయితే లైవ్ ఎప్పుడు చేస్తాను అనేది కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎందుకు లైవ్ చేయాలనుకుంటున్నానంటే, దేవుడు నాకు స్వస్థత వరం కూడా అనుగ్రహించారండి. మరి రోగుల కొరకు ప్రార్థించాలని నాకు చాలా ఆసక్తి అండి. అలాగే మరి శ్రమల్లో ఉన్నటువంటి వారి కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు, అలాగే మరి బిడ్డలు లేనటువంటి వారి కొరకు, అలాగే అప్పుల్లో కూరుకుపోయినటువంటి వారి కొరకు, ఇలా వ్యాపారాలు కలిసి రాక నష్టాల్లో ఉన్నటువంటి వారి కొరకు, శ్రమల్లో జీవిస్తున్నటువంటి వారి కొరకు నాకు ప్రార్థన చేయాలని చాలా భారం కలిగి ఉన్నానండి. తప్పకుండా ఇందులో మనకి దేవుడు సహాయం చేస్తాడని నేనైతే ఆశ కలిగి ఉన్నానండి. లైవ్లో వీలైనంత వరకు మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా నేను ఎప్పుడు లైవ్ చేస్తానో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అలాగే లాంగ్ వీడియో చేయాలని కూడా నాకు ఆశ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను నేను కొద్దిమంది సబ్స్క్రైబర్స్కి తెలుసు, కానీ కొద్దిమందికి నేనంటే ఎవరో తెలియదు. కాబట్టి నా కొరకు నేను సాక్ష్యం చెప్పాలి. అలాగే దేవుడు నా జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశారో నేను సాక్ష్యం చెప్పాలండి. అందుకని లాంగ్ వీడియో నా సాక్ష్యంతోనే మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా నాకు సహకారులుగా ఉంటారని నేను కోరుకుంటున్నానండి. నేను యూట్యూబ్లో ఏదో ఫేమస్ అయిపోదామనో, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ మీద నేనేదో దృష్టి పెట్టానని కాదండి. ఎందుకంటే మనం ఎంత బ్రతుకుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో అనే దానికంటే, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క పని కొంచెమైనా చేస్తున్నామా అనేది తప్పకుండా తరిచి చూసుకోవాల్సినటువంటి సమయం అండి ఇది. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యాల కొరకు మన జీవితంలో మనం సాక్ష్యం చెప్తూ ఉంటాము, కానీ మన కొరకు పరలోకంలో దేవుడు సాక్ష్యం చెప్పేటట్లు జీవ గ్రంథంలో మన పేరు